టాపిక్ చూడండి, ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. సో ఆల్రెడీ మనం సిఎస్ఎస్ సెకండ్ యూనిట్ వెబ్ టెక్నాలజీస్ సెకండ్ యూనిట్ సిఎస్ఎస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. లాస్ట్ క్లాస్లో సిఎస్ఎస్ టైప్స్ గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ఏంటంటే ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. ఎప్పుడైతే మనం సిఎస్ఎస్ అని అంటున్నామో ఆ సిఎస్ఎస్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఆల్రెడీ మనం HTML లాంగ్వేజ్ యూజ్ చేసి క్రియేట్ చేసిన వెబ్ పేజ్ ఏదైతే ఉందో దాని లుక్ అండ్ ఫీల్ మరింత బాగుండాలి అంటే అప్పుడు మనం సిఎస్ఎస్ స్టైల్స్ యూజ్ చేస్తామని చెప్పుకుంటున్నాం. ఏవైతే సిఎస్ఎస్ స్టైల్స్ అని చెప్పుకుంటున్నామో ఆ సిఎస్ఎస్ స్టైల్స్ మీరు అప్లై చేయాలి అంటే అందులో 3 స్టెప్స్ ఉంటాయి. అందులో ఏముంటాయి అంటే ఫస్ట్ వన్ ఏముంటుందని చెప్పుకున్నాం, సెలెక్టర్ ఉంటుంది. ఆ సెలెక్టర్ తర్వాత ఏముంటాయి అంటే ఆ సెలెక్టర్ తర్వాత లోపల మనకి ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి అని చెప్పుకున్నాం. ఓకే, సో సెలెక్టర్ అంటే ఏంటి అన్నమాట, మనం ఏ ట్యాగ్కి అయితే మీరు స్టైల్స్ అప్లై చేయాలని అనుకుంటున్నారో దాన్ని సిఎస్ఎస్లో ఏమని పిలుస్తాం అంటే సెలెక్టర్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఈ సెలెక్టర్ మనం ఏదైతే ఇచ్చామో దాని బ్రేసెస్ ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో ఆ సెలెక్టర్కి మీరు ఏవైతే స్టైల్స్ని అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టైల్స్ అన్నీ కూడా ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ మధ్యలో ఉండాలి అని చెప్పుకున్నాం. ఓకే, ఏవైతే స్టైల్స్ అని అంటున్నామో అవి ఎలా ఉంటాయి అంటే ప్రాపర్టీ అండ్ ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏదైతే స్టైల్ అని మీరు అంటున్నారో ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ వాల్యూ. ఓకే, ఎగ్జాంపుల్ ఏమో చెప్పుకున్నాం, సపోజ్ నేను H1 అనే ట్యాగ్లో నేను ఏదైతే హెడ్డింగ్ ఇస్తున్నానో నా వెబ్ పేజ్కి ఆ హెడ్డింగ్కి నేను కొన్ని స్టైల్స్ అప్లై చేయాలని అనుకుంటున్నాను. సో మీరు ఏదైతే ట్యాగ్ యూజ్ చేస్తున్నారో ఆ ట్యాగ్ కాస్త ఏమని పిలుస్తామని చెప్పుకున్నాం, సెలెక్టర్. అంటే నేను H1 ట్యాగ్ యూజ్ చేస్తాను కాబట్టి H1 కాస్త సెలెక్టర్ అవుతుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ దానికి అప్లై చేసే స్టైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టైల్స్ అన్నీ కూడా ఓపెనింగ్ బ్రేసెస్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్కి మిడిల్లో ఉండాలి. అండ్ మీరు ఏవైతే స్టైల్స్ అప్లై చేస్తున్నారో ఆ స్టైల్స్ ఏంటి కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ వాల్యూలో ఉంటాయి. మరి ప్రాపర్టీ అంటే ఏంటంటే సపోజ్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాము అనుకుంటాను. H1 ట్యాగ్లో ఆల్రెడీ నేను సంథింగ్ ఏదో HTML లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు హెడ్డింగ్ ఏదో పెడతాను. ఆ హెడ్డింగ్కి నేను స్టైల్స్ అప్లై చేయాలనుకున్నాను యూజింగ్ సిఎస్ఎస్. సో అప్పుడు ఏముంటుంది అనమాట, సిఎస్ఎస్లో మనం స్టైల్స్ అప్లై చేయాలి అంటే సెలెక్టర్ ఉంటుంది. సెలెక్టర్ ఇస్ నథింగ్ బట్ ఏ ట్యాగ్కి అయితే మీరు అప్లై చేయాలి అని అనుకుంటారో ఆ ట్యాగ్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. తర్వాత ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ మిడిల్ ఏం చేస్తారనమాట ఆ ట్యాగ్కి అప్లై చేసే స్టైల్స్ అన్ని ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్గ్రౌండ్ అప్లై చేయాలనుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాము అనుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అన్నాను. ఓకే, ప్రతి స్టైల్కి మీరు అంటే ప్రతి ప్రాపర్టీ అండ్ వాల్యూకి తర్వాత మనం కంపల్సరీ సెమీకోలన్ ఇవ్వాలి అని నేర్చుకున్నాం. సో ఏదైతే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ అని అంటారో దాన్ని ఏమని పిలుస్తామని నేర్చుకున్నాం, ప్రాపర్టీ అంటారు. ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే కావాలి అని అనుకుంటారో దాన్ని వాల్యూ అని పిలుస్తాం. ఓకే కదా, అండ్ ఈ ప్రాపర్టీకి వాల్యూకి మధ్యలో ఏముండాలి అంటే కొలన్ అనేది ఉండాలి. ఓకే, అండ్ ఇలా ఒక ప్రాపర్టీయే కాదు మీరు ఇంకా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇవ్వచ్చు. సపోజ్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాను, ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ H1 ట్యాగ్లో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ రాసానో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు బ్లూ కలర్లో ప్రింట్ అవ్వాలి. సో టెక్స్ట్ అంతా కూడా ఒక కలర్ ఇవ్వాలి అనుకుంటే మనం యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే కలర్ ప్రాపర్టీ యూజ్ చేయాలి. మీరు ఎప్పుడైతే కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేశారో ఆటోమేటిక్గా దేనికి అప్లై అవుతుంది అంటే టెక్స్ట్ యొక్క కలర్కి అప్లై అవుతుంది. ఓకే, కలర్ ఏ కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను, బ్లూ. ఈ బ్లూ కాస్త దేనికి అప్లై అవుతుంది, కలర్ అనే ప్రాపర్టీ కలర్ దేనికి సంబంధించింది అంటున్నాను, మీరు టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ యొక్క లెటర్కి అప్లై చేసే కలర్ని కలర్ అంటాం. అలా కాకుండా ఓవరాల్గా నాకు బ్యాక్గ్రౌండ్ స్క్రీన్కి కలర్ అప్లై చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ వాడతాం. ఇక్కడ కలర్ అనేది ఒక ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ అనేది ఒక ప్రాపర్టీ. నేను H1 ట్యాగ్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ రాసానో ఆ ఇన్ఫర్మేషన్ రాసిన ఇన్ఫర్మేషన్కి బ్యాక్గ్రౌండ్కి రెడ్ కలర్ ఇచ్చాను, ఆ ఫాంట్ యొక్క కలర్కి నేను ఏమి ఇచ్చాను అంటే బ్లూ కలర్ ఇచ్చాను. సో ఓవరాల్ ఈ 2 స్టైల్స్ అప్లై చేయాలనుకున్నాను, క్లోజ్ చేశాను. ఓకే, సో మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. మనం సిఎస్ఎస్లో ఏవైతే స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ స్టైల్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో సిఎస్ఎస్ మనం అప్లై చేస్తాము, వెబ్ పేజ్ యొక్క లుక్ అండ్ ఫీల్ని మనం ఇంక్రీజ్ చేస్తున్నాము. మరింత అందంగా ఉండేలా నేను సిఎస్ఎస్ స్టైల్స్ యూజ్ చేసి వెబ్ పేజ్ని మరింత లుక్ అండ్ ఫీల్తో చూపిస్తున్నాను. ఓకే, మరి అలా చూపించాలి అంటే మనకు ఆ ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఆ ప్రాపర్టీకి సంబంధించిన వాల్యూస్ ఏమున్నాయి అనేవి మనకి ఐడియా ఉండాలి. ఆ ప్రాపర్టీస్ వాల్యూస్ ఎప్పుడైతే మనకు ఐడియా ఉందో మనం ఎటువంటి వెబ్ పేజ్ని అయినా సరే మరింత అందంగా మనం ప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో సిఎస్ఎస్ యూజ్ చేసి మనం వెబ్ పేజ్ని ఇంప్లిమెంట్ చేస్తామంటే స్టైల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే
కంపల్సరీ ఆ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ మీద మనకి ఐడియా ఉండాలి. సో ఆ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఏంటి అని చెప్పే కాన్సెప్టే ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ కాన్సెప్ట్. అంటే ఇందులో డిఫరెంట్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి. మనం ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎగ్జాంపుల్ వరకు కాబట్టి ఏం నేర్చుకుంటాం, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది కావాలి, నెక్స్ట్ ఫాంట్ కలర్ కావాలనుకుంటే కలర్ ప్రాపర్టీ వాడాలి, దానికి సంబంధించిన వాల్యూ ఇది అని చెప్పుకుంటాం. బట్ అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఏ ప్రాపర్టీ, అన్ని ప్రాపర్టీస్ మీద మనకు ఒక ఐడియా అంటూ ఉంటే కనుక మనం ఏదైతే HTML లాంగ్వేజ్ యూజ్ చేసి క్రియేట్ చేసిన వెబ్ పేజ్ ఉందో దాన్ని మరింత లుక్ అండ్ ఫీల్తో చూపించవచ్చు. ఓకే కదా. సో ఆ ప్రాపర్టీస్ మనం కొన్ని అన్ని మెన్షన్ చేయం కదా. ప్రాపర్టీస్ అనగానే మనకి సెవరల్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి, హండ్రెడ్స్ థౌసండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ అందులో బేసిక్గా యూజ్ చేసే ప్రాపర్టీస్ ఏమున్నాయో మనం కొన్ని మెన్షన్ చేసుకుంటాం. సో అలా మెన్షన్ చేసుకునే ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్లో ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఫాంట్ ఫ్యామిలీ. ఫాంట్ ఫ్యామిలీ ఓకేనా. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, ఫాంట్ ఫ్యామిలీ. ఇక ఫాంట్ ఫ్యామిలీ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఎలా అయితే హ్యాండ్ రైటింగ్ అందరిది ఒకలాగే ఉండదో మనం వెబ్ పేజ్లో ప్రజెంట్ చేసే టెక్స్ట్ కూడా, అంటే ఇన్ఫర్మేషన్ కూడా, ఆ ఇన్ఫర్మేషన్కి ఏదో ఒక హ్యాండ్ రైటింగ్ ఇవ్వాలి అని అనుకుంటే, అంటే డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయిగా ఓవరాల్గా మనకి ప్రజెంట్ చేసే ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేయడానికి. సో ఆ టెక్స్ట్ యొక్క స్టైల్, అంటే ఆ ఇన్ఫర్మేషన్ యొక్క స్టైల్ అంటే హ్యాండ్ రైటింగ్, టెక్స్ట్ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది ఏ మోడల్లో కావాలో మనం మెన్షన్ చేయాలి అంటే ఆ స్టైల్ని అప్లై చేయాలి అంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. ఓకే. సో ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీని దేనికి యూజ్ చేస్తాం అన్నమాట, మనం ఏదైతే టెక్స్ట్ని ప్రజెంట్ చేస్తున్నామో వెబ్ పేజ్లో ఆ టెక్స్ట్ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది నాకు ఏ విధంగా ప్రజెంట్ అవ్వాలి అని చెప్పే ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం, ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటాం. ఓకే. ఎలా ప్రజెంట్ చేస్తారు, ఫాంట్ ఫ్యామిలీ. ఫాంట్ ఫ్యామిలీలో ఏం రాస్తారన్నమాట, నాకు ఏం కావాలి ఫాంట్ ఫ్యామిలీలో, హ్యాండ్ రైటింగ్ నేను ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నాను. సో ప్రాపర్టీ తర్వాత కంపల్సరీ మనకి ఏముండాలి, కొలన్ ఉండాలి. సో కొలన్ మార్క్ ప్లేస్ చేశాను. కొలన్ మార్క్ ప్లేస్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఇవ్వాలి అని అనుకుంటారంటే ఏ హ్యాండ్ రైటింగ్ స్టైల్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అది కాస్త ఎలా ఉండాలి, డబుల్ కోట్ మధ్యలో ఉండాలి. సపోజ్ నేను టైమ్స్ న్యూ రోమన్ ఇద్దాము అనుకుంటున్నాను. ఓకే, టైమ్స్ న్యూ రోమన్. సో ఇలా అప్లై చేస్తారన్నమాట, లాస్ట్లో సెమికోలన్ ఉండాలి. ఓకే కదా. సో ఫాంట్ ఫ్యామిలీ అనేది ఎందుకు, దేనికోసం అంటే టెక్స్ట్ యొక్క హ్యాండ్ రైటింగ్, మనం వెబ్ పేజ్లో ప్రజెంట్ చేసే ఆ ఇన్ఫర్మేషన్ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది ఏ విధంగా ప్రజెంట్ అవ్వాలి అని చెప్పే ప్రాపర్టీ ఏంటి అంటే ఫాంట్ ఫ్యామిలీ. ఓకే. టెక్స్ట్ యొక్క హ్యాండ్ రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫాంట్, దానికోసం యూజ్ చేసే ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం, ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటాం. ఓకే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది CSS ప్రాపర్టీ. అండ్ ఫాంట్ ఫ్యామిలీ అనేది ప్రాపర్టీ, దానికి సంబంధించిన వాల్యూ అంటే టైమ్స్ న్యూ రోమన్ ఉంటుంది, క్యాలిబర్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ హ్యాండ్ రైటింగ్ స్టైల్స్ ఉంటాయి. సో మీకు ఏదైతే స్టైల్ కావాలనుకున్నారో ఆ స్టైల్ కాస్త ఇక్కడ మెన్షన్ చేస్తారు. అలా మెన్షన్ చేసిన దాన్ని కాస్త ఏమని పిలుస్తాం, వాల్యూ అంటాం. అంటే ఆ వాల్యూ కాస్త దేనికి సంబంధించిన ప్రాపర్టీ, ఫాంట్ ఫ్యామిలీ. ఫాంట్ ఫ్యామిలీ అనగానే దేనికి అప్లై అవుతుంది, మనం ప్రజెంట్ చేసే స్టైల్ హ్యాండ్ రైటింగ్, అంటే టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏ స్టైల్లో ప్రింట్ అవ్వాలి చెప్పే ప్రాపర్టీయే ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. మరి ఏ స్టైల్లో కావాలి, టైమ్స్ న్యూ రోమన్లో కావాలా, క్యాలిబర్లో కావాలా, ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఏ స్టైల్లో కావాలో మీరు మెన్షన్ చేసే ఆ నేమ్ ఏదైతే ఉందో, వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం, ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూ అంటాం. ఓకే. ఇక సెకండ్ ప్రాపర్టీ ఏంటి అంటే ఫాంట్ ఫ్యామిలీ అయిపోయింది కదా, ఫాంట్ స్టైల్. ఫాంట్ ఫ్యామిలీ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫాంట్ స్టైల్. ఇక ఫాంట్ స్టైల్లో ఏముంటాయంటే ఇటాలిక్, నార్మల్, ఇటాలిక్, నార్మల్, అండర్లైన్. ఈ మూడు మనం ఫాంట్ స్టైల్లో యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఫాంట్ ఫ్యామిలీ అంటే నేను ఏం చెప్తున్నాను, ఫాంట్ ఫ్యామిలీ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ అనేది వెబ్ పేజ్లో కనిపించే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఏ స్టైల్లో కనిపించాలో చెప్పేది ఫాంట్ ఫ్యామిలీ. ఇక ఫాంట్ స్టైల్ అంటే ఏంటి అంటే నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ని వెబ్ పేజ్లో చూపిస్తున్నానో ఆ ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇటాలిక్ స్టైల్ కావాలా, లేదు అంటే నార్మల్ స్టైల్ కావాలా, లేదు నాకు నేను ఏదైతే వెబ్ పేజ్లో ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నానో దానికి అండర్లైన్ కావాలా, ఈ వాల్యూస్ అన్నీ కూడా, ఈ మూడు వాల్యూస్ని కూడా మనం ఏమైనా ఇవ్వచ్చు అంటే ఫాంట్ స్టైల్లో ఇవ్వచ్చు. ఓకే. ఇటాలిక్ అంటే కొంచెం కర్సివ్ స్టైల్లో కనిపిస్తుంది. నార్మల్ అంటే నార్మల్గా మనం వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా కనిపించే టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ స్టైల్ అప్లై చేయడానికి నార్మల్ అని మెన్షన్ చేస్తాం. ఈ మెన్షన్ చేయకపోయినా ఆ నార్మల్లోనే మనకి ప్రింట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్ కేస్ మీరు ఏదైనా అండర్లైన్ కూడా ప్రజెంట్ చేయాలి అని అన్నా సరే అప్పుడు మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ వాడాలి. సపోజ్ మీరు CSS యూజ్ చేసి స్టైల్ అప్లై చేస్తున్నారు, అలా అప్లై చేసేటప్పుడు మనకి అండర్లైన్కి సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్కి అండర్లైన్ ఇవ్వాలనుకుంటున్నారు,
అప్పుడు కూడా అండర్లైన్ ఇవ్వాలి అన్న మెన్షన్ సంథింగ్ మ్యాటర్కి ఏదో అండర్లైన్ పెట్టాలి అన్నా అప్పుడు మీరు యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ దేనికోసం యూజ్ చేస్తారని చెప్తున్నాను. టెక్స్ట్ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది ఏ స్టైల్లో ఉండాలో చెప్పేది ఫాంట్ ఫ్యామిలీ. ఇక ఫాంట్ స్టైల్ అంటే ఏంటి అంటే నేను ఏదైతే టెక్స్ట్ని ప్రజెంట్ చేస్తున్నానో వెబ్ పేజ్లో ఆ టెక్స్ట్ కాస్త నాకు ఇటాలిక్లో కావాలా, నార్మల్ స్టైల్లో కావాలా, లేదంటే దానికి అండర్లైన్ కావాలా, ఇటువంటి వాల్యూస్ని చెప్పాలి అంటే అప్పుడు మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ. మనం యూజ్ ప్రజెంట్ చేసే వెబ్ పేజ్లో ప్రజెంట్ చేసే ఆ ఫాంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ దాని యొక్క స్టైల్ని చెప్పేది. అంటే హ్యాండ్ రైటింగ్ కాదు, అది ఇటాలిక్ స్టైల్లో కావాలా, నార్మల్గా కావాలా, దానికి అండర్లైన్ కావాలా, ఇలాంటి స్టైల్స్ని చెప్పేదే ఫాంట్ స్టైల్. ఓకే, ఇక థర్డ్ ప్రాపర్టీ ఏంటి అంటే ఫాంట్ వెయిట్. ఫాంట్ వెయిట్, ఇక ఫాంట్ వెయిట్ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఏదైతే టెక్స్ట్ని ప్రింట్ చేస్తున్నానో ఆ టెక్స్ట్ అనేది నాకు బోల్డ్లో ప్రింట్ అవ్వాలా. ఓకే, నెక్స్ట్ వన్ మీడియంలో ప్రింట్ అవ్వాలా, నెక్స్ట్ ఎక్స్ట్రా బోల్డ్లో ప్రింట్ అవ్వాలా. థిక్నెస్ అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఫాంట్ వెయిట్ అనేది థిక్నెస్ గురించి చెప్తుంది. నాకు నేను ఏదైతే ఫాంట్ ఇన్ఫర్మేషన్ని వెబ్ పేజ్లో ప్రజెంట్ చేస్తున్నానో ఆ ఇన్ఫర్మేషన్ కాస్త నాకు థిక్గా ప్రింట్ అవ్వాలి. నార్మల్గా మనం థిక్గా ప్రింట్ అవ్వాలంటే వెబ్ పేజ్లో HTML లాంగ్వేజ్ యూజ్ చేసి సింపుల్గా బోల్డ్ ట్యాగ్లో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ హైలైట్ చేసి చూపించాలనుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ కాస్త బోల్డ్ ట్యాగ్ ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో పెడేస్తారు. ఇలా మీరు థిక్నెస్ని ప్రజెంట్ చేసే ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది బోల్డ్లో కూడా మనకి డిఫరెన్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే అది నార్మల్ బోల్డ్లో కావాలా, లేదు మీడియం బోల్డ్, మరి థిక్గా కాకుండా మరి లైట్గా కాకుండా మీడియం బోల్డ్లో కావాలా, లేదా ఎక్స్ట్రా బోల్డ్లో కావాలా. ఓకే, సో ఇలా కూడా మనం బోల్డ్లో కూడా డిఫరెన్షియేషన్ చూపించవచ్చు అన్నమాట. సో అలా చూపించడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే ఫాంట్ వెయిట్. సింపుల్గా చెప్పాలంటే ఫాంట్ వెయిట్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే థిక్నెస్ కోసం యూజ్ చేస్తాం. ఫాంట్ యొక్క థిక్నెస్ అనేది నాకు వెబ్ పేజ్లో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నానో ఆ ఇన్ఫర్మేషన్ యొక్క ఫాంట్ యొక్క థిక్నెస్ అనేది నాకు ఎలా కావాలి, బాగా ఎక్స్ట్రీమ్ బోల్డ్లో కావాలా, నార్మల్ బోల్డ్లో కావాలా, ఈ బోల్డ్ ఎక్స్ట్రీమ్ బోల్డ్ కాకుండా మీడియంలో కావాలా, అది చెప్పడానికి మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటి అంటే ఫాంట్ ప్రాపర్టీ. దానికి ఉండే వాల్యూస్ ఏంటన్నమాట వాల్యూస్ బోల్డ్ కావాలా, మీడియం కావాలా, ఎక్స్ట్రా బోల్డ్ కావాలి. ఓకే, బాగా హై బోల్డ్ కన్నా బాగా థిక్నెస్ కావాలంటే ఎక్స్ట్రా బోల్డ్ వాల్యూ వాడతాం, బోల్డ్ కావాలంటే బోల్డ్ వాడతాం. మీడియంలో కావాలి నాకు బోల్డ్ ఎక్స్ట్రా బోల్డ్ కాదు మీడియంలో కావాలనుకుంటే కనుక మీడియం వాడతాం. ఓవరాల్గా ఆ థిక్నెస్ గురించి చెప్పే ప్రాపర్టీ ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ. దానికి ఉండే వాల్యూస్ ఏంటంటే బోల్డ్, మీడియం, నెక్స్ట్ ఎక్స్ట్రా బోల్డ్. ఓకే, ఇక నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఫోర్త్ వన్, నెక్స్ట్ ప్రాపర్టీ టెక్స్ట్ అలైన్. నెక్స్ట్ ప్రాపర్టీ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ. ఇక మీకు ఆల్రెడీ తెలుసు టెక్స్ట్ అలైన్ అనగానే అలైన్మెంట్ అన్నమాట. నేను లెఫ్ట్లో అలైన్ చేయాలనుకుంటున్నానా, రైట్లో అలైన్ చేయాలనుకుంటున్నానా. ఓకే, సో లెఫ్ట్లో అలైన్ చేయాలనుకుంటున్నానా, నెక్స్ట్ రైట్లో అలైన్ చేయాలనుకుంటున్నానా. ఇది HTML అనుకోండి, మనం అలైన్ యాట్రిబ్యూట్ ఎప్పుడైతే వాడామో ఆ అలైన్ యాట్రిబ్యూట్ మీరు ఏ ట్యాగ్లో వాడారో ఆ ట్యాగ్లో ప్రజెంట్ చేసే ఇన్ఫర్మేషన్ కాస్త మనం అయితే అలైన్ ఈక్వల్ టు అని చెప్పి ఏ వాల్యూస్ ఇవ్వచ్చు, లెఫ్ట్ ఇవ్వచ్చు, లేదు అంటే రైట్ ఇవ్వచ్చు, లేదంటే సెంటర్ ఇస్తారు. ఓకే, మరి అలా మీరు HTML లాంగ్వేజ్లో వాడే ఆ సెంటర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ సెంటర్ని కాస్త మనం CSS వచ్చేసరికి ఏమని పిలుస్తాము అంటే మీడియం అని పిలుస్తాం. ఓకే, మన HTMLలో అయితే నాకు ఏదైనా ఒక ట్యాగ్లో నేను ప్రజెంట్ చేసే ఇన్ఫర్మేషన్ కాస్త నాకు లెఫ్ట్లో కావాలి, లేదా రైట్లో కావాలి, లేదా సెంటర్లో కావాలి అంటాం. మీరు ఏదైతే లెఫ్ట్ అన్నారో అది CSSలో కూడా లెఫ్టే, రైట్ అనేది రైటే. బట్ మీరు ఏదైతే సెంటర్ అని మెన్షన్ చేస్తున్నారో అది CSSలో సెంటర్ అని మెన్షన్ చేయకూడదు. ఏమని మెన్షన్ చేయాలి, మీడియం అని మెన్షన్ చేయాలి. ఓవరాల్గా టెక్స్ట్ అలైన్ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఏదైతే టెక్స్ట్ని వెబ్ పేజ్లో ప్రజెంట్ చేస్తున్నానో ఆ వెబ్ పేజ్లో ప్రజెంట్ చేసే ఆ టెక్స్ట్ కాస్త నాకు లెఫ్ట్ సైడ్ కావాలా, రైట్ సైడ్ కావాలా, సెంటర్లో కావాలా. సెంటర్లో కావాలంటే మీడియం వాడతాము, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. ఓవరాల్గా లెఫ్ట్, రైట్, మీడియం ఈ మూడింటిని మనం ఏమని పిలుస్తాం అనమాట, వాల్యూస్ అని పిలుస్తాం. దేని యొక్క వాల్యూస్ అవి టెక్స్ట్ అలైన్ అనే టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ యొక్క వాల్యూస్. ఓకే, సో ఓవరాల్గా టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ దేనికోసం వాడతాము అంటే దేనికోసం వాడతాం, నేను వెబ్ పేజ్లో ప్రజెంట్ చేసే టెక్స్ట్ ఏదైతే ఉందో అది కాస్త స్క్రీన్ మీద నాకు ఎక్కడ కనిపించాలి, లెఫ్ట్లో కనిపించాలా, రైట్లో కనిపించాలా, సెంటర్లో కనిపించాలా. సెంటర్లో అయితే కనుక HTML అయితే సెంటర్ అని వాడేస్తాం. బట్ CSSకి వచ్చేసరికి మనం ఏం యూజ్ చేయాలి అంటే మీడియం యూజ్ చేయాలి. ఓకే, ఇక నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ అయిపోయింది కదా, నెక్స్ట్ వన్ టెక్స్ట్ డెకరేషన్.
టెక్స్ట్ అలైన్, టెక్స్ట్ డెకరేషన్. టెక్స్ట్ డెకరేషన్ లో మనం ఇటాలిక్ ఇవ్వచ్చు, నెక్స్ట్ బ్లింక్ ఇవ్వచ్చు, నెక్స్ట్ అండర్లైన్స్ కూడా ఇవ్వచ్చు. అండర్లైన్ అండ్ ఓవర్లైన్ కూడా ఇవ్వచ్చు. ఓవర్లైన్. ఓకేనా? సో టెక్స్ట్ డెకరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే టెక్స్ట్ని వెబ్ పేజ్లో ప్రజెంట్ చేస్తున్నామో దాన్ని డెకరేట్ చేసే స్టైల్స్ అనమాట. ఏ విధంగా టెక్స్ట్ డెకరేట్ చేయొచ్చు అంటే మనం ఇటాలిక్ స్టైల్ ఇవ్వచ్చు. ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో దానికి ఇటాలిక్ స్టైల్ అప్లై చేసి మీరు డెకరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లింక్. బ్లింక్ అంటే మీరు ఏదైతే టెక్స్ట్ని ప్రజెంట్ చేశారో అది ఆన్ ఆఫ్లో మనకి ప్రజెంట్ అవుతుంది అనమాట. అంటే బ్లింక్ అవుతూ ప్రజెంట్ అవుతుంది. అలా కావాలనుకుంటే బ్లింక్ అనే వాల్యూ వాడతారు. నెక్స్ట్ వన్ ఏంటంటే అండర్లైన్. యాజ్ యూజువల్ మనకు తెలుసు, ఏదైనా ఒక టెక్స్ట్ కనిపిస్తే దానికి ఇలా అండర్లైన్ ఇవ్వచ్చు. అట్ ది సేమ్ టైం అండర్లైన్తో పాటు ఇంకొకటి రాసిన చూడండి, ఇదేంటిది ఓవర్ లైన్. ఓకే, ఇక ఓవర్ లైన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం టెక్స్ట్ అనే దానికి కింద మనం లైన్ కింద ప్రజెంట్ చేస్తే దీన్ని అండర్లైన్ అని పిలుస్తాం. ఇదే టెక్స్ట్కి పైన నాకు ఇలా లైన్ కావాలి అనుకోండి, దీన్ని ఓవర్ లైన్ అంటాం. ఓకేనా? సో సింపుల్గా టెక్స్ట్ డెకరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే అదొక ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ఏం చేస్తుంది అంటే నాకు వెబ్ పేజ్లో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేస్తున్నానో ఆ ఇన్ఫర్మేషన్కి అండర్లైన్ ఇవ్వాలా, ఓవర్ లైన్ ఇవ్వాలా, ఇటాలిక్ ఇవ్వాలా, లేదు అంటే బ్లింక్ అనే స్టైల్ ఇవ్వాలా. ఓకే, బ్లింక్ అంటే ఆ టెక్స్ట్ అనేది ఆన్ ఆఫ్ బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ స్టైల్స్ మనం అప్లై చేయాలనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ. ఆ టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీలో మనం యూజ్ చేసే వాల్యూస్ ఏంటంటే ఇటాలిక్ వాల్యూ యూజ్ చేయొచ్చు, బ్లింక్ వాల్యూ యూజ్ చేయొచ్చు, అండర్లైన్ వాల్యూ యూజ్ చేయొచ్చు, ఓవర్ లైన్ వాల్యూ యూజ్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఏంటిది టెక్స్ట్ డెకరేషన్స్. ఇక టెక్స్ట్ డెకరేషన్ అయిపోయింది అంటే నెక్స్ట్ వన్ ఏంటంటే కలర్. ఇప్పటివరకు మనం కలర్ని యూజ్ చేస్తూనే ఉన్నాం. కలర్ దేనికోసం యూజ్ చేస్తాం అన్నమాట, నాకు ఏదైతే టెక్స్ట్ నేను వెబ్ పేజ్లో ప్రజెంట్ చేస్తున్నానో ఆ వెబ్ పేజ్లో ప్రజెంట్ చేసే ఫాంట్ యొక్క కలర్ అనేది నేను సంథింగ్ ఏదైనా కలర్ ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే కలర్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే రెడ్ ఇచ్చాను. దీన్ని డబుల్ కోట్లో పెడతాం కదా, ప్రాపర్టీ ఎప్పుడు టెక్స్ట్లో ఉంటే, సో డబుల్ కోట్లో పెట్టాలి. సో కలర్ రెడ్ అనగానే నేను ప్రజెంట్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ లెటర్ యొక్క కలర్ అంతా కూడా ఏమవుతుంది, రెడ్ కలర్లో ప్రింట్ అవుతుంది. సో కలర్ అనేది వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. అది దేనికోసం యూజ్ చేస్తాం అంటే దేనికోసం యూజ్ చేస్తాం, ఫాంట్ యొక్క కలర్ని మెన్షన్ చేయడానికి మనం కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే మార్జిన్ అనే ప్రాపర్టీ ఉంది. ఓకే, ఇక మార్జిన్ అనే ప్రాపర్టీ మనం దేనికోసం యూజ్ చేస్తామంటే నేను వెబ్ పేజ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేస్తున్నానో ఆ ఇన్ఫర్మేషన్కి మార్జిన్స్ ఇవ్వాలి. ఇలా అనమాట. ఇలా మార్జిన్స్ ఇవ్వడానికి మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటి అంటే మార్జిన్ ప్రాపర్టీ. మార్జిన్ అని చెప్పి ఏం చేస్తారు, మరి దానికి వాల్యూస్ ఇవ్వాలి కదా. సో నేను ఏదైతే మార్జిన్స్ ఇస్తున్నానో అవి నాకు టాప్లో కావాలా, ఓకే, నెక్స్ట్ రైట్లో కావాలా, లెఫ్ట్లో కావాలా చెప్పవచ్చు. ఓకే, ఈ మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇంచెస్లో చెప్పవచ్చు, పిక్సెల్స్లో చెప్పవచ్చు. ఓకే, మార్జిన్ అంటే ఏం చెప్తున్నా, నేను వెబ్ పేజ్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రజెంట్ చేస్తున్నానో దానికి కాస్త మార్జిన్స్ ఇవ్వచ్చు అనమాట. ఆ మార్జిన్స్ మనం టాప్లో ఇవ్వచ్చు, రైట్లో ఇవ్వచ్చు, లెఫ్ట్లో ఇవ్వచ్చు. సో ఈ మార్జిన్స్ మీరు ఏవైతే ఇస్తున్నారో సపోజ్ 50 లేదా 75 ఇలా అన్నారు. ఇలా అన్నప్పుడు మీరు వీటిని 50 ఇంచెస్ కిందైనా మీరు ఇవ్వచ్చు, లేదు అంటే 50 పిక్సెల్స్లో అయినా సరే మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ మార్జిన్ ప్రాపర్టీ. మార్జిన్ ప్రాపర్టీ దేనికోసం యూజ్ చేస్తాం అనమాట, నేను ఏదైతే వెబ్ పేజ్లో ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేస్తున్నానో దానికి టాప్లో కానీ రైట్లో కానీ నెక్స్ట్ లెఫ్ట్లో కానీ మనం మార్జిన్స్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక అప్పుడు యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటి అంటే మార్జిన్ ప్రాపర్టీ. దానికి ఇవ్వాల్సిన వాల్యూస్ ఏంటంటే టాప్, రైట్, లెఫ్ట్. టాప్లో కావాలంటే టాప్లో ఇస్తారు, రైట్లో కావాలనుకుంటే రైట్ ఇస్తారు, లెఫ్ట్లో కావాలనుకుంటే లెఫ్ట్ ఇస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మార్జిన్ ప్రాపర్టీ. ఇక నెక్స్ట్ వన్ చూడండి, ఇది ఇప్పటివరకు మనం చాలాసార్లు వాడాము, బ్యాక్గ్రౌండ్ కలర్. మీరు ఎక్కడైతే సిఎస్ఎస్ ప్రాపర్టీస్కి స్పేసెస్ ఉంటాయో అక్కడ స్పేసెస్ ఇవ్వాలి, ఎక్కడైతే ఐకాన్స్ ఉంటాయో అక్కడ ఐకాన్స్ ఇవ్వాలి. మీరు అలా కరెక్ట్గా ప్రాపర్టీని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే ఆ ప్రాపర్టీకి సంబంధించిన స్టైల్ అనేది ఆ టెక్స్ట్కి కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ అప్లై అవుతుంది. ఇన్ కేస్ మనం స్పేసెస్ ఉన్న చోట స్పేసెస్ ఇవ్వకుండా ఐకాన్ ఉన్న చోట ఐకాన్ ఇవ్వలేదు అనుకోండి, ఆ స్టైల్ అనేది కాస్త దానికి అప్లై అవ్వాలన్నమాట.
అందుకోసమే మన సిఎస్ఎస్ స్టైల్స్ని HTML పేజ్కి అప్లై చేయాలంటే ఆ సిఎస్ఎస్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ప్రాపర్టీస్ మీద కానీ వాల్యూస్ మీద కానీ మనకి ఐడియా అనేది ఉండాలి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ దేనికోసం అనమాట, ఓవరాల్గా నేను ఏదైతే వెబ్ పేజ్ని ప్రజెంట్ చేస్తున్నానో ఆ వెబ్ పేజ్కి నేను ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ అయిపోయింది. నెక్స్ట్ వన్ అట్ ది సేమ్ టైం నేను బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు అంటే బ్యాక్గ్రౌండ్లో కలర్ ఇవ్వాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ వాడి ఏ కలర్ ఇవ్వాలనుకున్నారో కలర్ని మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ కలర్ ఇవ్వాలనుకున్నాను, సో బ్లూ మెన్షన్ చేస్తారు. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ అని మీరు ఏ ఇమేజ్ అయితే పెట్టాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్లో ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ యొక్క అడ్రస్ ఇక్కడ ఆ ఇమేజ్ యొక్క ఐడిని కాస్త ఇక్కడ ఏం చేస్తారు, అడ్రస్ని కాస్త ప్లేస్ చేస్తారు అనమాట. సో ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే కలర్ని ప్లేస్ చేయొచ్చు, అలా కాకుండా ఇమేజ్ని ప్లేస్ చేయాలనుకుంటే ఇమేజ్ని ప్లేస్ చేయొచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే పొజిషన్. ఇక పొజిషన్ అంటే మీనింగ్ ఏంటంటే నేను HTML యూజ్ చేసి అలైన్ యాట్రిబ్యూట్ వాడి లెఫ్ట్లో కావాలా రైట్లో కావాలా లేదంటే సెంటర్లో కావాలా చెప్పేయగలను. ఇలా లెఫ్ట్ రైట్ సెంటర్ కాకుండా నాకు లెఫ్ట్ సైడ్ కొంచెం ఫ్రంట్కి రావాలి కానీ అది పూర్తిగా సెంటర్లో ఉండకూడదు, లేదా రైట్ సైడ్లో ఉండాలి కానీ అది పూర్తిగా రైట్ సైడ్ ఉండకూడదు. ఇలా కరెక్ట్ పొజిషన్ మనం ఎక్కడైతే కావాలి అనుకున్నాం అయితే మనం అలైన్ యాట్రిబ్యూట్ వాడి లెఫ్ట్ రైట్ సెంటర్ ఈ మూడే. ఇక్కడ కూడా అలైన్ యాట్రిబ్యూట్ ఉంది అన్నాను. అలైన్ యాట్రిబ్యూట్లో ఏం చెప్పాను నేను, లెఫ్ట్లో ప్లేస్ చేయొచ్చు, రైట్లో ప్లేస్ చేయొచ్చు, మీడియం ఈజ్ నథింగ్ బట్ సిఎస్ఎస్లో అయితే సెంటర్, సిఎస్ఎస్లో అయితే మీడియము, HTML అయితే సెంటర్ అన్నాను. అలా కాకుండా నాకు కేవలం పర్టికులర్ పొజిషన్ నాకు లెఫ్ట్ కాదు రైట్ కాదు సెంటర్ కాదు, నేను పర్టికులర్ ప్లేస్లో మెన్షన్ చేయాలని అనుకుంటున్నాను అంటే అప్పుడు మీరు పొజిషన్ అనే ప్రాపర్టీ వాడతారు. ఓకే, ఈ పొజిషన్ అనే ప్రాపర్టీ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఏ ప్లేస్లో కావాలనుకుంటారో దాన్ని పిక్సెల్స్లో ఇవ్వచ్చు. సపోజ్ 25 పిక్సెల్స్, 35 పిక్సెల్స్, 40 పిక్సెల్స్ అన్నారు అనుకోండి, అప్పటికి స్క్రీన్ మీద మీరు ఎన్ని పిక్సెల్స్లో అన్నారో ఆ పిక్సెల్స్ దగ్గర ఏమవుతుందంటే ఆ ఇమేజ్ మీరు ప్రజెంట్ చేసే ఇన్ఫర్మేషన్ కాస్త ప్రజెంట్ అవుతుంది అనమాట. ఓకే, అలైన్ అని చెప్పి లెఫ్ట్ అని చెప్పి పిక్సెల్స్ ఇస్తారు, అప్పుడు లెఫ్ట్ సైడ్ ఇన్ని పిక్సెల్స్ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేదు రైట్ అని చెప్పి పిక్సెల్స్ ఇస్తారు, ఆ రైట్ అని చెప్పి దగ్గర మీరు ఏదైతే ఎన్ని పిక్సెల్స్ మెన్షన్ చేస్తారో అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్పడానికి మనం ఏం చేస్తామంటే పొజిషన్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. పొజిషన్ అనే ప్రాపర్టీని వాడతాం. దానికి యూజ్ చేసేది ఏంటంటే లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. ఓకే, ఆ లెఫ్ట్ సైడ్ కూడా లెఫ్ట్లో కార్నర్లో కాకుండా నాకు పర్టికులర్ పొజిషన్ దగ్గర కావాలి, రైట్ సైడ్లో రైట్ సైడ్ కార్నర్ దగ్గర కాకుండా పర్టికులర్ పొజిషన్లో కావాలి. అలా అనుకుంటే మనం పొజిషన్ వాడి లెఫ్ట్ అని చెప్పి దానికి సంబంధించిన పిక్సెల్స్ ఇస్తాం, రైట్ అని చెప్పి దానికి సంబంధించిన పిక్సెల్స్ ఇస్తాం. రైట్ నుంచి ఆ పిక్సెల్స్ దగ్గర ప్రింట్ అవుతుంది, లెఫ్ట్ నుంచి ఆ పిక్సెల్స్ దగ్గర ప్రింట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి పొజిషన్. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే విడ్త్. నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఇమేజ్ కానీ ఏదైనా సరే పర్టికులర్ విడ్త్లో కావాలి అనుకోండి, ఆ విడ్త్లో కావాలి అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు, విడ్త్ అని చెప్పి ప్రాపర్టీ వాడి దాని యొక్క విడ్త్ ఎంత కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన పిక్సెల్స్లో మనం ఏం చేస్తాం, ఆ విడ్త్ని కాస్త మెన్షన్ చేస్తాం. దానికి సంబంధించి మీరు యూజ్ చేసేది ఇమేజ్ అయితే ఇమేజ్, ఇన్ఫర్మేషన్ అయితే ఇన్ఫర్మేషన్, ఏదైతే అది ఆ విడ్త్లో కాస్త ప్రజెంట్ అవుతుంది అనమాట. ఇదే విధంగా విడ్త్తో పాటు మనం ఏం చేయొచ్చు, హైట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, మీరు ప్రజెంట్ చేసే ఇమేజ్ కానీ లేదు అంటే టెక్స్ట్ కానీ ఏదైనా పర్టికులర్ హైట్లో టేబుల్ కానీ ఏదైనా పర్టికులర్ ఒక హైట్లో కావాలి అనుకుంటే విడ్త్తో పాటు మనం ఇంకా ఏం చేయొచ్చు, హైట్ కూడా మెన్షన్ చేయొచ్చు. దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు, పిక్సెల్స్లో ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే విజిబుల్. విజిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ఆబ్జెక్ట్ని వెబ్ పేజ్లో ప్రజెంట్ చేశారు, అలా ప్రజెంట్ చేసిన ఆబ్జెక్ట్ని కాస్త మీరు హిడెన్ అయినా చేయొచ్చు లేదంటే విజిబుల్ అయినా చేయొచ్చు. నేను చూపించాలి అని అనుకుంటున్నానా, లేదు అంటే దాన్ని హిడెన్ చేయాలని అనుకుంటున్నానా. హిడెన్ చేయాలనుకుంటే హిడెన్ వాల్యూ వాడతారు. ఓకే, హిడెన్ చేయాలనుకుంటే హిడెన్ వాల్యూ వాడతారు. లేదు నేను చూపించాలి అనుకుంటున్నాను అంటే విజిబుల్ వాల్యూ వాడతారు. సో ఓవరాల్గా స్క్రీన్ మీద మనకి ఏదైతే ఆబ్జెక్ట్ని మనం యూజ్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ అనేది వెబ్ పేజ్లో నేను ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నానా, హిడెన్ చేయాలని అనుకుంటున్నానా, దానికోసం మనం వాడేది ఏంటంటే విజిబుల్ ప్రాపర్టీ. సో ఓవరాల్గా ఏంటంటే ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ బేసిక్గా మనం యూజ్ చేసేటప్పుడు మనకు కొన్ని ప్రాపర్టీస్ మనం ఐడియా ఉండాలి, బేసిక్ ఐడియా. సో ఆ బేసిక్ ఐడియాలో ఉండే కొన్ని ప్రాపర్టీస్ దానికి సంబంధించిన వాల్యూస్. ఓకే, సో సిఎస్ఎస్ అనగానే స్టైల్స్ అప్లై చేస్తున్నామంటే దానికంటూ కంపల్సరీ మనకి ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అనేది ఐడియా ఉండాలి. ఆ
ఆ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కొన్ని ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ చూసాం. ఓకే.